నమస్తే అండి. నమస్కారం. కృష్ణారెడ్డి గారు, కుటుంబపరమైనటువంటి వివాదం అనుకుంటున్నారా మీరు, లేకపోతే పార్టీ పరంగా వస్తున్నటువంటి వివాదం అనుకుంటున్నారా, లేదా మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ప్రకారం రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసి కక్ష సాధింపు చర్యలు అనేటువంటి కామెంట్ చేశారు కాబట్టి అలా అనుకుంటున్నారు? బీజేపీ స్టాండ్ ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద? ముందుగా మెగా 9 ప్రేక్షకులకు, మీకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది తెలంగాణ ప్రజా వారి కుటుంబ గొడవ అంటామా, లావాదేవీల గొడవ అంటామా, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి సంపాదించిన అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన కొట్లాట అందామా, ఏదైనా ఇది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే అంశం కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు, ఉద్యమం చేసినాడు. ఉద్యమం పేరు మీద ఎన్ని సంపాదించిండ్రు. ప్రతిసారి హరీష్ రావు గారి మీద కవిత చేసిన దాంట్లో నిజం ఉంది. కవిత గారు కూడా అవినీతి చేసిండ్రు అనేది ఉంది, జైలు దాకా పోయింది అనేది ఉంది. ప్రతి సందర్భంలో హరీష్ రావు గారి మీద ఆరోపణలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే మొదటి దఫ ఆయన ఇదైన తర్వాత కూడా రెండో దఫ మంత్రివర్గంలో తీసుకోకుండా ఆయన అవినీతి చేసిండు అనేది తోటి మంత్రివర్గంలోకి తీసుకోలేనన్నారు. మళ్ళీ పార్టీలో వచ్చిన ఒత్తిడితోటో పదంలో ఉన్న వ్యక్తి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే సెక్రటరియట్ పోకుండా పాలన చేసిండంటే ఎవరి కనుసన్నల్లో కేసీఆర్ పాలన చేసిండో చెప్పాలి. ఎందుకంటే సెక్రటరియట్కి వెళ్తే, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడికి వెళ్ళే ఇది ఉంటుంది. ఇంకోటి, విపత్తులు వచ్చినా, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారు విజిట్ చేయలేదు. నేను ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడా. ఇప్పుడు కామారెడ్డిలో పెద్ద ఎత్తున విపత్తు జరిగింది. అసలు కామారెడ్డి చరిత్రలో కొన్ని అందరు అంటారు 50 ఏళ్ల కిందనో 100 ఏళ్ల కిందనో ఇంతకు ముందు ఇట్లా వచ్చింది, కానీ ఇప్పుడే తర్వాత వచ్చింది. కామారెడ్డి చరిత్రలో, నాది కామారెడ్డి జిల్లానే, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ, కామారెడ్డి చరిత్రలోనే, జిల్లా చరిత్రలోనే కనివిని ఎరగని విపత్తు జరిగింది. అక్కడి నుంచి పోటీ చేసిన కేసీఆర్ గారు, ప్రతిపక్ష నాయకునిగా ఉన్న కేసీఆర్ గారు కనీసంగా విపత్తు వస్తే బాధితులను పరామర్శించేసి బాధ్యుల తరపున ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ అడ్రస్ లేడు. ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఇంద్రుడు చంద్రుడు ఎందుకండి? ఎక్కడ ప్రజలతోటి ఉన్నాడు? ఏ ఒక్కరిని 9 సంవత్సరాలలో ఎంతమంది ప్రజల్లో కలిసిండు? సామాన్య ప్రజానికాన్ని కలిసి సామాన్య ప్రజలై సమస్యలు తెలుసుకున్నాడు. ఒక బందీఖానాలో ఉండేసి ఒక వ్యవస్థను పెట్టుకొని ఈ అవినీతి పరులందరినీ, కుటుంబాన్ని దగ్గర పెట్టుకొని దోషిన కాడికి అందుకోవడానికి మీలాంటి వాళ్ళు భజన చేయడానికే కేసీఆర్ గారు మిమ్మల్ని అందరిని ఉపయోగించుకున్నాడు తప్ప ఆయన చేసింది తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ కూడా లేదు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చీదరించుకుంటున్నారు. అది వాస్తవాలు. ఎందుకు అంటే, కాళేశ్వరం కట్టిండు గొప్పగా అని చెప్పేసి ఇందాక చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు. ఏం కట్టారండి? వీరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్స్ 6 నెలల ముందే కాళేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున పగుళ్ళు వస్తే 144 సెక్షన్ పెట్టి అక్కడికి పోకుండా చెప్పేసి ఎంత యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ఎవరు పోయినా పోకుండా చేసేసి నాసి రకమైన పనులతోటి, అవినీతితోటి కాళేశ్వరం కట్టి ఈ రోజు ఉంటదా ఊడుతుందా అనే లేని పరిస్థితులకు తీసుకొచ్చిన ఘనత ఎవరిది? కేసీఆర్ గారిది. డిస్కషన్ చేద్దాం. మీరు చెప్పినటువంటి కాళేశ్వరం అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పగుళ్ళు ఏంటి, మేడిగడ్డలో వచ్చినటువంటి ఏదైతే 3 పిల్లర్ల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం ఉందో ఆ అంశాలు కూడా మనం కృష్ణారెడ్డి గారు ఇక్కడ కీలకంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా కడెం ప్రాజెక్ట్, అదేవిధంగా ఎల్లంపల్లి, పెద్దవాగు ఇలాంటివి కూడా కూలినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు లేని హడావుడి, అప్పుడు లేని రాద్ధాంతం ఇప్పుడు ఇంత చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మరమ్మతులు చేస్తే కొంతవరకు వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండేది కదా అనేటువంటి వాదన వినిపిస్తుంది. సార్, ముందుగా ఇందాక మన విజయసార్ గారు మాట్లాడింది, అలాగే వివిధ పార్టీల నాయకులు విజయసార్ గారు మాట్లాడుతున్నారు. రాజాసింగ్ గారిను సస్పెండ్ చేశారు. అలాగే కిషన్ రెడ్డి గారికి వారికి లావాదేవీలు. ఇక్కడ విధానపరమైన నిర్ణయాలు, విధానపరమైన కొన్ని అంశాలలో వాళ్ళకి ఏదైనా డిఫరెన్షియేషన్స్ వచ్చి ఆయన లేవనెత్తడం జరిగింది. అది పార్టీ లైన్ లో ఉన్నదా లేదా, పార్టీ విధానం ప్రకారం పనిచేస్తున్నాడా లేదా అనే దాని మీదనే
రాజాసింగ్ గారిది కిషన్ రెడ్డి గారిది ఇష్యూ కానీ ఈ అవినీతి ఆరోపణలో కుటుంబ గొడవలో కిషన్ రెడ్డి గారికి రాజాసింగ్ గారు అది గుర్తుపెట్టుకోవాలి. మనము కేసీఆర్ ఫ్యామిలీ దానికి రాజాసింగ్ దానికి కిషన్ రెడ్డి దానికి ముడిపెట్టడం సగం కరెక్ట్ గా లేదనేది నా అభిప్రాయం. వారు ఏదైనా విధానపరమైన అంశాలలో చాలా మంది పార్టీలు మారుతారు, పార్టీలో ఉన్న ఏమైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపుతారు. మన కుటుంబంలో లేవనెత్తినట్టు కొన్ని అంశాలలో లేవనెత్తారు కానీ ఆర్థిక లావాదేవీలు అనేటివి వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ రాలేదు. ఎక్కడ అవినీతి ఆరోపణలు అనేది రాజాసింగ్ గారి మీద రాలేదు, కిషన్ రెడ్డి గారి మీద ఎన్ని సంవత్సరాలు ఆయన సుమారుగా ఇప్పుడు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేస్తుంటే కూడా ఆయన పనిచేస్తుంటే ఈ రోజు వరకు కూడా బీజేపీ నాయకుల మీద ఎక్కడ అవినీతి మచ్చ అనేది లేదు. వీరు వచ్చిన మొదటి రోజు బీఆర్ఎస్ లో వచ్చిన మొదటి రోజు నుంచి వారు చేస్తున్న వ్యవహారాలు, వాళ్ళు చేస్తున్న ప్రవర్తనలతోటే తెలంగాణ ప్రజానికి కానీ ప్రతిపక్షాలకు కానీ వివిధ వర్గాలకు కానీ వారు అవినీతి చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కానీ మీరు తెలంగాణలో మనం ఇక్కడ ఓన్లీ మనం ఏదో నలుగురు డిబేట్ లో కూర్చుంటున్నాము మాట్లాడుతున్నాం అనేది కాదు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కూడా కేసీఆర్ గారి పాలన మొత్తం అవినీతిమయం అనేది మాట్లాడతారా లేదా అనేది మనం సుస్పష్టంగా ఆలోచన చేయాలి. ఇంకొక అంశం, ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు పెట్టారంటున్నారు. పథకాలు అనేది ఎవప్పుడు దేనికి చేయాలనేది కొన్ని సబ్బండ వర్గాలకు కాదు, కొన్ని వర్గాలు ఎక్కడైతే వీకర్ సెక్షన్ ఉన్నాయో అక్కడ ఇస్తున్నామని చెప్పండి. అవి శాశ్వత ప్రయోజనాలకు ఉండాలి. కానీ మీరు ఏదో 2 రోజులు టెంపరీగా ఇచ్చేసి దాన్ని మనము ప్రొజెక్ట్ చేసుకొని పథకాలు ఇచ్చినామని కాదు. పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రభుత్వాలు చేయాల్సింది కానీ ఏ కంపెనీ చేయాల్సింది కానీ మీ వ్యవస్థ ఇప్పుడు టీవీ మన మెగా9 కూడా నడుస్తున్నదంటే దాని ఆర్థిక మూలాలు పెరగాలి, ప్రతిదీ పెరగాల్సింది ఉండాలి. కానీ ఆర్థిక వ్యవస్థ పెరగకుండా అప్పుల పాలు చేసి 2 ఏదో షోపుటప్పులు చేసి ఈ పథకాలు ఇచ్చినామని చెప్పేసి తెలంగాణ ప్రజలను మభ్యపెడతామంటే అది కరెక్ట్ కాదు. మీరు తెలంగాణకు ఏం చేయగలిగారు? ఇందాక విజయ్ కుమార్ గారు కూడా అన్నారు, ఇప్పుడు మనకు తెలంగాణలో గతంలోకున్న కంటే కూడా ఈ రోజు వ్యవసాయం పెరిగింది. అది వాస్తవము. ఎందుకు పెరిగింది అనేది ఒక కాళేశ్వరం మూలంగానే కాదండి. ఈ రోజు వచ్చిన టెక్నాలజీ తోటి కానీ చాలా మంది గతంలో హైదరాబాద్ లో ఉండేది, నేను గత 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉన్నాను వ్యాపారం. రెడ్డి గారు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో మీరు చెప్పినట్లుగా పంటల ఉత్పత్తి పెరిగింది అంటే దానికి సంబంధించినటువంటి సాగునీటి వసతుల కల్పన వల్ల కాదంటారా? నేను అక్కడికి వస్తున్నాను సార్. ఎవరమైనా సరే గతంలో నేనే చెప్తున్నానండి, నేను ఒక రెడ్డి గారు అని చెప్తున్నాను. మా విలేజ్ లో ఒక్క నిమిషం నేను టైం తీసుకుంటా, తప్పుగా అనుకోవద్దు. మా విలేజ్ లో మా కుటుంబాలలో కూడా గతంలో పెళ్లిళ్ళ కంటే భూమి ఇస్తాము పిల్లల్ని చేసుకోమంటే చేసుకోమన్నారు. ఈ రోజు కట్నం వద్దు, ₹1,00,00,000 ఇచ్చినా వద్దు, హైదరాబాద్ లో ప్లాట్ ఇచ్చినా వద్దు, ఇల్లు ఇచ్చినా వద్దు, 2 ఎకరాల భూమి ఇస్తే చాలు మేము పిల్లల్ని చేసుకుంటామంటున్నారు. పాడుబడ్డ భూములన్నీ కూడా ఇప్పుడు వ్యవసాయంలో ఎందుకు పెరిగిందంటే ధరలు పెరిగాయి. అది దట్ ఈస్ ద కేసీఆర్ గారండి. గ్లోబలైజేషన్ గా వస్తు ఉత్పత్తి పెరిగింది, సిటీలు ఎక్స్పాన్షన్ అయినాయి, పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ అనేది ఎక్స్పాన్షన్ కావట్లేదు కాబట్టి దానికి డిమాండ్ పెరిగింది. దాని డిమాండ్ తోటి ఏంటంటే ఏదైనా శాశ్వతం, మన మనుషులం శాశ్వతం కాదు. వ్యవస్థలు కూడా కొన్ని సందర్భాల్లో చేంజ్ కావచ్చు కానీ ఒక భూమి అనేది ఎప్పటికీ శాశ్వతము. ఒక మహారాష్ట్రలో ఇట్లానే ఉందా? సార్ మనం తెలంగాణ అంశం మాట్లాడుతున్నాము, అక్కడున్న పరిస్థితులకు అక్కడ వాళ్ళు భూమి విషయం, భూమి విలువ విషయం, భూమి 30,000 ఎకరం 40 లక్షలు 50 లక్షలు ఎట్లయిందన్నా? జీడిపి దేశంలో నంబర్ 1 స్థాయికి, పర్ క్యాపిటా నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అన్న? సార్ ఇక్కడ రొటేషన్ పద్ధతిలో పెరిగింది. ఒక పునాది వేసినామంటే దానికి పెరుగుతుంది. ఈ రోజు కాదండి. మహారాష్ట్ర పరిస్థితి ఏంటంటే చుట్టూ సముద్రం ఉంది, వాళ్ళకు బొంబాయికి ఎక్స్పాన్షన్ అవ్వడానికి ఆస్కారం లేదు. మన హైదరాబాద్కి ఏంటంటే చుట్టుముట్టు భూములు ఉన్నాయి. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక చర్చకి వెళ్ళాను, అంటే గ్లోబల్ సబ్మిట్ లాగా మాకు ఒకటి గోడౌన్స్ దానికి నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చేసి డిస్కషన్ జరిగినాయి.
ఏం చేస్తారు ఇక్కడ వేరే బాంబేలో ఉండే ఇంతకుముందు ఉండే ఇక్కడ హైదరాబాద్ కోసం అంటున్నారు. హైదరాబాద్ కు అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ది మేజర్ సిటీస్ 500 నుంచి 700 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటున్నాయి. సెంటర్ ఆఫ్ ద పాయింట్ అయింది, ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, ప్లస్ మ్యాన్ పవర్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ఉంది. ఇది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే చేసింది కాదు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు రావడము, ప్రైవేటైజేషన్ కావడము, గ్లోబలైజేషన్ పెరగడము, హైదరాబాద్ చుట్టుముట్టు ఇంకా 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు దూరం పోయినా కానీ భూములు అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంది. దీన్ని ఒక గ్లోబలైజేషన్ గా చూడాలి. బీజేపీలోకి రాబోతున్నారా? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? కవిత గారు వచ్చేది లేదు, సచ్చేది లేదు, అలాంటిది ఏం లేదు. ఇందాక విజయ్ గారు చాలా గొప్పగా చెప్పారు అదాని గారి గురించి. ఇప్పుడు గ్లోబలైజేషన్ లో ఏ కంపెనీ అయినా ఏ వ్యవస్థ అయినా ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ వచ్చిందండి, మైక్రోసాఫ్ట్ వచ్చింది హైదరాబాద్ కు, రేపు యాపిల్ వస్తుంది ఇండియాకు. వాళ్ళు వ్యాపారం పెట్టుకుని వాళ్ళు సంపాదించుకోరా, వాళ్ళు అవినీతి చేసింది అందామా, ప్రభుత్వం వాళ్ళ అక్రమాల గురించి వ్యవస్థ ఇండియన్ గురించి ఒక్క నిమిషం